శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం అజీబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సింధూరం సినిమా చూసారు మీరు? ఎందుకు చూడలేదు? రవితేజ గురించి చెప్పనా? వద్దు. మరి కృష్ణమూర్తి గురించి చెప్పనా? వద్దు. మరి బ్రహ్మాజీ గురించి చెప్పనా? వద్దు. అతనే కదండి మెయిన్ క్యారెక్టర్, ఇంకెవరి గురించి చెప్పాలండి? సంఘవి గురించి చెప్పండి. సంఘవి అంటే మీ దృష్టి ఎప్పుడు ఆడవాళ్ళ గురించి, హీరోయిన్స్ గురించే తప్ప ఇదే మగాళ్ళ గురించి అక్కర్లేదు, మా హీరోలు అక్కర్లేదా? ఎందుకు కృష్ణవంశీ గారు పైగా బ్రహ్మాజీని కష్టపడి హీరోని చేసిన ఘనత కృష్ణవంశీ గారిది అప్పట్లో. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బ్రహ్మాజీ చాలా హెల్ప్ చేశాడంట కృష్ణవంశీ. అందుకని ఆ కృతజ్ఞతతో నిలుపుకుని హీరోని చేశాడు బ్రహ్మాజీని. అది ఒక చెప్పుకోగలిగిన క్యారెక్టర్. ఇంకేంటంటే సినిమా ఇండస్ట్రీలో అటు ఉంటాయి ఇటు ఉంటాయి, కృతజ్ఞతలు ఉంటాయి, కృతజ్ఞతలు ఉంటాయి. కృతజ్ఞతలు కూడా అది అందుకని చెప్తున్నాను. అట్లా రవితేజ గారు కూడా సేమ్ కరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు ఆయన కూడా. ఏమండి అలాగా సంఘవి హాయ్ రే హాయ్ జామ్ పండు రాయ్ అనే పాట ఆవిడ ఇది చేసింది. కానీ ఇంత హీరోయిన్గా చేసినా కూడా ఆవిడకి ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ వచ్చినాయి. తర్వాత హీరోయిన్గా ఎక్కువ డెవలప్ కాలే. బాగా మంచి సినిమాలు చేసింది. హరికృష్ణ గారు చేసింది సీతారామరాజు, సూర్యవంశం ఇలాంటి సినిమాల్లో కూడా ఆవిడ చేసినా కూడా రాలేదు. అంటే డ్యూయల్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్న దాంట్లోనే సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ. ప్రేయస్ రావి అంతే. ప్రేయస్ రావి అంతే. అలాగే అంటే అంటే అది దీనికి చాలా చరిత్ర ఉంది. రామానాయుడు గారి దాకా చేరడానికి ఒక చాలా చరిత్ర నడిచింది ఈ మధ్యకాలంలో. ఈవిడ పుట్టింది తమిళనాడులో మంచి కుటుంబంలో పుట్టింది. ఈవిడ 1970లో. తండ్రి ఈఎన్టీ డాక్టర్ రమేష్ అనే అతను, తల్లి రంజన హౌస్ వైఫ్. ఇందులో బాగానే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఏమంటే చిన్నప్పటి నుంచి నటన అన్న ఇదన్నా ఎందుకు ఈవిడికి నటన అంటే ఇష్టం అంటే, కన్నడలో ఆర్తి అనే ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆర్తి అనే ఆర్టిస్ట్ సూపర్ హీరోయిన్ అక్కడ, అందులో కన్నడలో. ఆవిడ బంధువు ఈవిడ. ఆర్తి అనే పేరు వినే ఉంటారు మీరు కన్నడ. క్యాండిస్ హీరోయిన్. ఆవిడతో పాటు షూటింగ్కి వెళ్తూ నటన పట్ల ఇంట్రెస్ట్ తీసుకుంది. తర్వాత డ్యాన్స్ నేర్చుకుంది. డ్యాన్స్ మాస్టర్ దగ్గర చేరి ఇలాగ స్కూల్తో పాటు డ్యాన్స్ నేర్చుకుంది. కానీ చదువు 8వ తరగతితో ఆపేసింది ఈ ఇంట్రెస్ట్ తోటి. ఏం చేద్దంటే ఆవిడతో వెళ్ళటం, ఇప్పుడు సినిమా లైట్లు, ఆర్టిస్టు, యాక్షను ఇవి అనేటప్పటికి ఎంతైనా కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కదండి. ఈవిడ చిన్న మనసులో, చిన్నతనంలోనే మనసులో స్థిరపడిపోయింది ఈవిడ. నేను కూడా అత్తలాగా అలాగా ఆరతిలాగా అలాగ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలని చెప్పి ఒక కోరిక వచ్చింది ఆవిడకి. వచ్చిన తర్వాత ఇలా ఉంటుండగా ఈ 8వ తరగతి తప్పి ఇదైన తర్వాత తండ్రి మరణించాడు. తండ్రి ఏంటి డాక్టర్ కదా, పోయించాడు. డాక్టర్ ఇప్పుడు ఎంత సంపాదించినా ఎంతకాలం ఉంటుంది అది? ఆ సంపాదించిందే ఉండదు. తర్వాత అప్పటికి హారతిని ఫాలో అవుదాం అనుకుంటే హారతి 3 పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయింది ఆవిడ. అప్పటికి అంతకుముందు 2 పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యి 3వ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి ఇండస్ట్రీకి దూరం అయింది. హారతి అనే కన్నడ ఆర్టిస్ట్. మెయిన్ సపోర్ట్ ఆవిడే కదా. ఇప్పుడు ఈవిడికేం తెలియదు, హౌస్ వైఫ్ ఎవరికి, రంజన గారి, మన సంఘవి తల్లి గారికి ఏమీ తెలియదు. ఎలాగైనా కూతుర్ని ఆర్టిస్ట్ చేస్తే తన ఆర్తిలాగా స్టార్డమ్ అనుభవిస్తే మన ఫ్యామిలీ సుఖంగా ఉంటుందని చెప్పి మెడ్రాస్ షిఫ్ట్ చేసేసింది. మాకు మైసూర్లో పుట్టారు ఈవిడ. నేను చెప్పడం మర్చిపోయాను ఊరు. మైసూర్లోనే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు ఆవిడ. చెన్నై కాదు మైసూర్లో పుట్టి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మైసూర్లో ఎందుకన్నానంటే ఆరతి కూడా కన్నడ ఆర్టిస్టు. తెలుగు హీరోయిన్ కాదు, తమిళ హీరోయిన్ కాదు, కన్నడలో హీరోయిన్ ఆవిడ. ఏమండి అయిన తర్వాత మెడ్రాస్ షిఫ్ట్ చేశారు. ఈవిడ డ్యాన్స్ గిన్స్ అన్నీ నేర్చుకున్నారు. ఇక ప్రయత్నాలు చేస్తుండగా అప్పుడు సెల్వన్ అనే తమిళ డైరెక్టర్ ఉన్నాడు. అజిత్ తోటి అమరావతి అనే ఫస్ట్ పిక్చర్ తీస్తున్నాడు. అజిత్ పక్కన హీరోయిన్గా ఈ అమ్మాయిని సెట్ చేశాడు. చేసిన తర్వాత ఆవిడ అజిత్ తోటి అమరావతి సక్సెస్ బాగానే అయింది. బాగానే అయిన తర్వాత కానీ అవకాశాలు అంతగా రావట్లే. అందుకని అప్పటికి ఈ మన చీఫ్ మినిస్టర్ దళపతి విజయ్ గారు ఉన్నారు కదా, విజయ్ గారు అప్పటికి 4 ఫ్లాపులు ఇచ్చున్నాడు.
హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అజిత్ పక్కన వేసింది అనేటప్పటికి, అమరావతి అనేటప్పటికి, సెల్వన్ డైరెక్టర్ అనేటప్పటికి ఒక లుక్ ఉంటుంది. రైట్. ఎవరెవరు యాక్ట్ చేశారు, హీరోయిన్స్ ఎవరు ఏంటనేది లుక్ ఉంటుంది కాబట్టి సంఘం మీద ఎస్ఏ చంద్రశేఖర్ గారి దృష్టి పడింది. ఆవిడ హీరోయిన్గా పెట్టి, అంటే విజయ్ ఫ్లాప్ హీరో అవడంతో అప్పటికి హీరోయిన్లు ఎక్కువ మొగ్గు చూపరు కదా, అవును. అప్పట్లో పరిస్థితి. రైట్. 4 ఫ్లాపులు ఇచ్చాడు ఆయన. అయినప్పటికీ రసగన్ అనే సినిమా తీస్తూ ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన డైరెక్టరే, ఎవరు విజయన్ తండ్రి, పెద్ద మాస్ డైరెక్టర్, చిరంజీవిని కూడా డైరెక్ట్ చేశాడు ఆయన. చట్టంతో పోరాటం ఏదో ఇలాగా చేస్తే సంఘంని హీరోయిన్గా పెట్టాడు ఆయన. సంఘంని హీరోగా పెట్టిన తర్వాత రసగన్ను అది మామూలుగా నడిచింది. కాకపోతే ఈవిడ ఏమో ఆలోచించిందంటే, ఈవిడ ఇలాగ నేను వెతుకులాట్లో వెతకడం కంటే ఒక డైరెక్టర్ని నమ్ముకుని పట్టుకుంటే సినిమాలు ఎక్కువ వస్తాయి అనుకుని కొంచెం ఆయనతో ఎక్కువ చనువుగా ఉంది సంఘవి గారు. డైరెక్టర్ని ఆశ్రయించింది. ఆశ్రయించి ఆయన కూడా ఆశ్రయం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఎవరితోనే ఇప్పుడు ఈ సినిమాలు ఏ డైరెక్టర్ కూడా అంత తొందరగా తనకి అవకాశాలు ఇవ్వట్లేదంటే ఈయన విజయ్తో అప్పటి వరకు సక్సెస్ లేదు కాబట్టి, హీరోయిన్స్ ఎవరు రావట్లేదు కాబట్టి వీడికి అవకాశం ఇచ్చాడు ఆయన. అవకాశం ఇచ్చిన తర్వాత అది యావరేజ్ అయినా కూడా ఆయన ఈ చంద్రశేఖర్ గారిని మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ అని చెప్పేసి చంద్రశేఖర్ గారితో అంటే ఆయన ఈవిడికి అవకాశాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఒకవేళ ఈ సినిమా యావరేజ్ అయినా కూడా అవకాశాలు ఇవ్వటం మొదలుపెట్టి వరుస సినిమాలు ఇస్తున్నారు ఆయన, చంద్రశేఖర్ గారు. ఓకే. చంద్రశేఖర్ ఇస్తుంటే ఇది ఎక్కడికి పరిణామం అయిందంటే, ఇక ఒక సినిమా స్టార్ట్ చేశాడు. 4-5 సినిమాలు అయిన తర్వాత అవకాశాలు ఇచ్చారు వరుసగా. ఇక కంటిన్యూ అయిపోయింది. కోయంబత్తూరు మాపిళ్ళి అయిన ఒక సినిమా స్టార్ట్ చేశాడు విజయ్ తోటి. అప్పుడు విజయ్తో సన్నిహితంగా వెళ్ళటం మొదలుపెట్టి, ఓకే, విజయ్తో క్లోజ్గా ఉండటం చూసి, ఇక క్లోజ్గా ఎంతవరకు ఉన్నారంటే విజయ్ ఆ ఇంటికి వెళ్ళి ఇద్దరు కలిసి రావడం మొదలుపెట్టారు షూటింగ్కి, ఆ సినిమా షూటింగ్కి. ఓకే. ఇది తండ్రికి ఇష్టం బాధ కలిగింది. బాధ కలిగి ఈ అమ్మాయికిను ఆ తల్లికిను వార్నింగ్ ఇచ్చాడు ఆయన. వార్నింగ్ ఇచ్చి, ఇలాగైతే మీ కెరీర్ క్లోజ్ చేస్తాం అయిపోయిందా అని బయట ఉన్న సినిమాలని తను రికమెండ్ చేసి బయట సినిమాల్లో ఒకటి ఇప్పించాడు. అవన్నీ క్యాన్సిల్ చేయించాడు. క్యాన్సిల్ చేయించేటప్పటికి ఒక్కసారిగా షాక్ వీళ్ళకి. తను ఎంత తప్పు చేసిందో, విజయ్తో సన్నిహితంగా ఉండడం విజయ్ని కట్ చేసింది. క్లోజ్గా ఉండకూడదు, ఒకరికొకరికి ఇదిగా ఉండాలి, తను ఆర్టిస్ట్గా అందరికీ అనుకూలంగా ఇదిగా ఉండాలనుకున్నాం తప్ప ఇలా జరుగుతుంది అనుకోలేదని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ దూరం అయిపోయింది. దూరం అయిపోయిన తర్వాత ఇక బయట సినిమాలు క్యాన్సిల్ చేయించాడు ఆయన. తనే రికమెండ్ చేశాడు. బయట సినిమాలు ఎవరు ఇస్తారు, చేసినే కట్ చేయించాడు. ఓకే. ఓకే. ఇప్పుడు తనంతా తానుగా సినిమాలేం పొందలే ఆవిడ. అదేలే. తన ఫ్రెండ్స్కి ఉన్నాను కూడా. చంద్రశేఖర్ గారు పాపులర్ డైరెక్టర్ అప్పుడు. ఆయన చెప్తే ఎవరు కాదంటారు నిర్మాతలు. ఓకే. ఆ నిర్మాతలు తీసి అదర్ సినిమాలు ఈయనతో తీసి అదర్ సినిమాలకి ఈవిడనే రికమెండ్ చేసి విజయ్ తోటి సినిమాలు రికమెండ్ చేసి ఎన్ని చేశారు ఆయన. ఓకే. ఆ చేసిన తర్వాత ఇలా పరిణమించేటప్పటికి ఆయన కట్ చేశాడు మొత్తం. కట్ చేసి వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళని ఇచ్చేశాడు. అప్పుడే తను ఎంత తప్పు చేసింది, ఎలా ఇదే అయింది, ఇలా లాభం లేదని చెప్పేసి అప్పుడు ఒక తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి ఆ కన్నడలో ఒక సినిమా చేసింది లవ్ 94 అని. అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత తెలుగులో సినిమా చేద్దామంటే నా ఉద్దేశం శివప్రసాద్ అనుకుంటా డైరెక్టర్, కొక్కొరొక్కో అనే సినిమాలో హీరోయిన్గా చేసి ఫస్ట్ ఎంట్రీ తెలుగులో ఎంట్రీ అయిన తర్వాత కొక్కొరొక్కో అని చేసింది. ఆ తర్వాత ఈ హరికృష్ణ గారి సీతారామరాజు ఇవన్నీ ఈ సినిమాలు చేస్తూ అక్కడక్కడ వస్తుంది. ఇక మన సమరసింహారెడ్డి, ఈ ప్రేయస్ రావే మంచి సినిమాలు ఉన్నాయి. అది రామారాయుడు గారి, ఆ తర్వాత రామానాయుడు గారు ఒక సినిమా తీస్తున్నారని ఇదైన తర్వాత అప్పుడు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి బతిమాలింది, నాకు ఎలాగైనా మీరు ఇచ్చేయాలి, నన్ను కాపాడాల్సిందే, మీరు సినిమాలు లేవు అని చెప్పేసి ఇచ్చేసింది. సరే, ఆయన దీంతో ఈ సినిమాలన్నీ చేసింది. కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళందరితోటి సినిమాలు చేసింది ఆవిడ. మన సురేష్ ప్రొడక్షన్స్ కాకుండా ఆయన రికమెండేషన్తో కూడా
ఓకే. ఇప్పుడు చంద్రశేఖర్ ఎలా రికమెండ్ చేశాడు, రామనాయుడు గారు కూడా రైట్ రైట్. సంఘంని రికమెండ్ చేసి తీశారు. ఓకే. ఈ సురేష్ ప్రొడక్షన్స్దే సురేష్ వర్మ అనే అతనితోటి డైరెక్టర్ తోటి సినిమా తీయటం మొదలుపెట్టాడు. సురేష్ వర్మతో కొంచెం ఇద్దరికి అండర్స్టాండింగ్ కలిగింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకుందాం అనుకోరు. ఈవిడేంటంటే ఇక ఈ విసుగుపోయి ఆ డైరెక్టర్ని పట్టుకుని ఆ సినిమాలు చేసి, ఈ డైరెక్టర్ని పట్టుకుని ఈ సినిమాలు చేసి, వీళ్ళని పట్టుకుని ఈ సినిమాలు చేస్తే కంటే ఒక డైరెక్టర్ నమ్ముకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బెటర్ అని ఈవిడ ఆలోచింది. కానీ తల్లి వ్యతిరేకించింది. ఓకే. తల్లి వ్యతిరేకించింది. ఈ తల్లి తీసుకెళ్ళి రామానాయుడు గారికి చెప్పింది, ఇలా చేస్తుందండి మీ దీంట్ వల్ల సురేష్ వర్మ చూడండి ఎంత చేస్తున్నాడో, అతనికి ఏం సినిమాలు ఉన్నాయని ఇది కదా అని, ఒక మీరు ఇచ్చిన సినిమాయే కదా, ఇంకేం కనపట్టలేదు నాకు, మరి పెళ్లి చేసేసుకుంటానంటుంది అని. అప్పుడు రామానాయుడు గారు కేకలేశారు, ఇలాంటి మన సంస్థలో ఇలాగా జరగకూడదు కదా అని చెప్పేసి సురేష్ వర్మ కూడా కేకలేశాడు. కేకలేసిన తర్వాత రామానాయుడు గారు కేకలేశారు అనేటప్పటికి ఎవరు సినిమాలు కూడా అతనికి ఇవ్వాల రాలా. ఓకే ఓకే. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎందుకని? సంఘవి విసిగిపోయింది. రైట్. సంఘవి ఇప్పటికైనా నేను స్థిరపడకపోతే నాకు ఇక ఇది లేదు అని చెప్పి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం అయింది. ఈ సురేష్ వర్మకి సినిమాలు లేకపోవడంతో ఈవిడికి సినిమాలు రాలేదు. ఈవిడికి సినిమాలు తగ్గిపోయినాయి. రామానాయుడు గారు అవార్డు చేశారు, ఈ సురేష్ వర్మకి సినిమాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్, ఈ డ్యాన్స్, ఇలాగ ఎక్కడైనా అడపా తడప సపోర్టింగ్ రోల్స్ చేయటం మొదలుపెట్టింది ఈవిడ. తర్వాత సురేష్ వర్మ ఆదాయం లేక ఈవిడ మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు భర్త తను భార్యను పోషించాల్సింది పోయి తన మీద ఆధారపడి ఇచ్చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఈవిడికి ఎలాగ వచ్చింది, వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు వచ్చిన తర్వాత అతను సంఘంని వేరే షూటింగ్కి వెళ్తే అనుమానించడం మొదలుపెట్టాడు. దాంతో ఇక విసిగిపోయింది ఈవిడ. విసిగిపోయి 2004లో ఎప్పుడో విడాకులు ఇచ్చేసి, నీతో నాకు దండం బాబు అని వచ్చేసింది సంఘవి. వచ్చేసిన తర్వాత 2-3 సినిమాలు చేసింది, ఏదో చిరంజీవులని ఇంకోటేదో చేసింది ఆవిడ. డ్యాన్స్, సెపరేట్ డ్యాన్స్ క్యారెక్టర్ కూడా చేసింది బతుకు తెరువు కోసం. చేసిన తర్వాత ఇలాగ చేస్తూ ఉండగా ఇక తల్లి తప్పదు కనుక కూతురికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక అమెరికన్ కుర్రాడిని ఎవరినో తీసి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత అతనికి ఈవిడ ఇదంతా తెలిసింది, విషయం అంతా ఇలా జరిగింది, ఈవిడికి కెరీర్ ఇలాంటిదని చెప్పేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను కూడా వెళ్ళిపోయాడు. కొంతకాలం అలాగా ఆ విషాదంలో ఆ ఇదితోటి నా జీవితం ఏంటని పరిస్థితులు ఉండగా తల్లి ఇక తట్టుకోలేక తల్లి కేరళకు చెందిన సంఘం కంటే ఒక 5 ఏళ్ళు చిన్నవాడు అయిన వాడు మరి ఏ ఉద్దేశంతో చేసుకున్నాడో, ఏం చూసి చేసుకున్నాడో మరి ఆవిడతో మాట్లాడి అతను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒక పిల్లనో 2 పిల్లలను కన్నారు. కేరళలో ఇప్పుడు సెటిల్ అయింది ఆవిడ. ఓకే ఓకే. కేరళ అతనికి చెందిన కుర్రాడిని. ఇప్పుడు సంఘవి జీవితం చివరికి అటు తిరిగి ఇటు తిరిగి మలుపు తిరిగి తెలుగువాడిని పెళ్లి చేసుకుని, తెలుగు అమ్మాయి కాదు అమ్మాయి, తెలుగువాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి విడిపోయి, ఒక పెళ్లి చేసుకుని విడిపోయి మళ్ళీ అతనితోటి మాత్రం ఇప్పుడు స్థిరంగా ఉంది. ఆయన కండిషన్ పెట్టాడు, నువ్వు సినిమాలో వెళ్ళటానికి వీల్లేదు, సినిమాలో నటించడానికి వీల్లేదు, నా భార్యగా ఉంటానంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. మరి ఆయన పెద్ద మనిషికి మనం అభినందించాలి. ఆయన పెళ్లి చేసుకుని సంఘవిని ఇచ్చేసుకుని ఇప్పుడు పిల్లలతో పాపలతో చాలా చక్కగా కుటుంబం చేసుకుంటున్నారు. ఇక మళ్ళీ సినిమాల జోలికి రాలేదు. కానీ ఇప్పుడు సంఘవి గారు ఆల్మోస్ట్ అండి 8th క్లాస్ నుంచి కష్టపడటమే కుటుంబం కోసం స్ట్రగుల్ పడినట్టే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అమ్మాయిల జీవితాలు, అందరూ సినిమాలకు వచ్చిన అమ్మాయిల జీవితాలు అందరూ కూడా ఏదో త్యాగం ఉందండి. ఖచ్చితంగా మనం ఒక సైడే తీసుకోకూడదు, ఒక సాయానికి ఒక సైడే తీసుకోకూడదు. ఇంచేతంటే దాని వెనకాల కుటుంబం కోసం పడే అప్పుడు తన స్వార్థం తను చూసుకుంటే, కుటుంబాన్ని వదిలేసుకుంటే వాళ్ళు సుఖంగానే ఉండేవాడు. అవును ఏమండి, ఈ స్ట్రగుల్స్ ఉండేవి కావు. ఎవరినో ఒకటి పెళ్లి చేసుకుని ఇది వెళ్ళిపోతే చాలు, నాకు ఇంక వద్దు అనుకుంటే ఇది అయిపోద్ది. కానీ ఇలాంటి వాళ్ళు, సంఘం లాంటి వాళ్ళు, అంటే ఆవిడ ఒక్కటే కాదు, చాలామంది కుటుంబం కోసం తండ్రి చిన్నతనంలోనే చనిపోతేనో, లేకపోతే సంపాదన లేక బాధపడుతుంటేనో అవి చూడలేక వీళ్ళు కూడా ఈ సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించి
ఆ తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకుంటే దానివల్ల అపార్థాలు వచ్చి విడిపోవటం ఇవన్నీ ఈ సినిమాకు వచ్చిన ఆడవాళ్ళ జీవితాల్లోనే అవును. ఎక్కువ జరుగుతున్నాయి. లేదు ఈవిడ లైఫ్ చాలా స్ట్రగుల్ అర్థమవుతుంది కదా. కానీ చాలా- ఇప్పుడు ఆ, ఒక రకంగా సుఖంగా ఉన్నందుకు మనం సంతోషించాలి. Correct, ఇంచేతంటే correct. చాలా స్ట్రగుల్ అయిందండి పాపం. కరెక్ట్ అదే అదే. ఇంచేతంటే ఉమ్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు ఎందుకు కష్టపడతారో వాళ్ళు ఎందుకు ఇది చేస్తారో అనేది ఇంకోటండి, ఉమ్. ఈయన మంచి డైరెక్టర్ అండి వర్మ గారు. సురేష్ వర్మ అవును. మంచి డైరెక్టర్. అవును ఆయనకి ఎందుకు అవకాశాలు రాలేదు? కానీ అవకాశాలు నిజంగా రాలేదంటే ఒకటండి మంచి సినిమాలు చేసే. ఒకటండి అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీలోనండి ఎవరన్నా ఇప్పుడు ఇలా హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు ఇది చేసుకున్నారు అనుకోండి, ఆ తర్వాత రాకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయండి. పర్సనల్ కారణాలు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీలో అతని మీద ఏమున్నాయో వార్తలు తెలియదు. ఇప్పుడు నాకున్నా అనుకోండి ఈగో అంటారు, పొగరు అంటారు, ఏదన్నా అలాగా కొంతమంది కోపం అంటారు. అదేలే. అలాగా కొన్ని భయపడ్డ విషయాలు కూడా ఉంటాయి. ఓకే ఓకే. అంచేత ఇలాంటి విషయాలు డైరెక్టర్స్కి ఎవరో ఒకరికి ఏదో వస్తుంది. అతి మంచితనం పనికిరాదు, అతి సాఫ్ట్గా ఉన్నా కూడా వీడు పనికిరాడు అంటారు. అవునవును. అతి కోపంగా ఇదిగా ఉంటేనే వీడికి పొగరు ఎక్కువ అంటారు. రైట్. సో ఇండస్ట్రీలో అన్ని రకాల దీనికి ఉన్నాయి. అది బై హుక్ ఆర్ కుక్ అని అంటారు చూసారా. కరెక్ట్ కరెక్ట్. అలాగా ఇండస్ట్రీలో మనం ఎవరిని ఎలా పరిగణిస్తారో, ఎవరిని ఎలాగా ఇది ఇస్తారో మనకు తెలియదు. అదే. అంచేత అదృష్టం బాగుంటే ఉమ్. పొగరుగా ఉన్నా సినిమాలు ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తారు. రైట్. ఏమండి Right. అదే అదృష్టం లేదనుకోండి పక్క దోసేస్తారు. సినిమా హిట్ వచ్చినా కూడా ఇతను హిట్ ఇచ్చాడు, అవును. సినిమాలు అయ్యి. ఉమ్. మా చంద్రమహేష్ కూడా చాలా మంచి డైరెక్టర్, ఉమ్, ఉమ్. అతను మంచి సినిమాలు తీశాడు, అవును. హిట్ సినిమాలు తీశాడు. ప్రైస్ సురేష్ రామానాయుడు గారికి ఇష్టమైన డైరెక్టర్ కూడా. రైట్. అవును. మరి అలాంటి అతనికి ఏమైంది పాపం, తెలియదు. అవును. కష్టపడి మొన్న పిఠాపురం సినిమా తీశాడు, అది కూడా అంత. అవును. అంటే ఏదైనా అదృష్టం కూడా రావాలి. ఇలాంటి డైరెక్టర్లు అండి ఉమ్. ఎవరు కానివ్వండి ఎలా కానివ్వండి ఇలాంటి డైరెక్టర్ని ఇప్పుడు ఒకసారి దెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ బిహేవియర్ ఉండదు. ఓకే ఓకే. అంచేత వీళ్ళందరూ డైరెక్టర్లు ఇస్తే చాలా మంచి పిక్చర్లు తీస్తారండి, రైట్. ఆర్టిఫిషియల్ పిక్చర్ తీరు. ఉమ్, ఉమ్. అది అంటే జనం ఆదరించాలి అంతే. అంతే. అది అంతా మన ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. మనకి మన జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ప్రేక్షకులు ఆదరిస్తేనే వాళ్ళ జీవితాలు ఉంటాయి. రైట్. అంచేత వాళ్ళల్లో ఇది కూడా ఒకటి. సో అట్లా సంఘు గారి లైఫ్, సంఘ గారి లైఫ్ సెటిల్ అయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దట్ వీ మస్ట్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఎవరు బాధపడకూడదు సార్. అవును. ఎంచేతంటే లేకపోతే ఆడపిల్లకండి ఆధారం లేదనుకోండి, ఒక అండర్స్టాండింగ్ చేసుకునే కుర్రాడు కేరళ నుంచి రావడం అనేది చాలా అదృష్టం. అమ్మాయి అవును. 5 ఏళ్ళు చిన్నవాడు అయినా కూడా ఎంచేతంటే ఆ గిల్టీనెస్ లేకుండా కాపురం చేసి వాళ్ళు బిడ్డను కన్నారు, హ్యాపీగా ఉన్నారు.